దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకొని దేవుని సాన్నిధ్యములో మనం మరలా ఈ ఉదయకాలమును కూర్చొని ధ్యానం చేయుటకు ప్రభు ఇచ్చిన గొప్ప కృప కొరకై ఆయనకే ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. దేవుని సంగమా, ఈ ఉదయకాలమున ప్రతి ఉదయకాలం మన దేవుని స్తుతించడం చాలా గొప్ప భాగ్యం. అందుకే దావీదు కీర్తనలో ఉంటాడు, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధి సిద్ధము చేసి కాచిందని అంటాడు. కాబట్టి నిజంగా ఉదయము దేవుని వాగ్దానం జ్ఞాపకం చేసుకోవడం దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యమని తలుస్తున్నాను. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము ప్రియులారా, మరి ఆదికాండము 17వ అధ్యాయము మరి 7వ వచనాన్ని 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదును, రాజులను నీలో నుండి వచ్చెదరు. అవును ప్రియులారా, దేవుడు నిజంగా మరి అబ్రాహామును పేరు అబ్రహాముగా మార్చబడిన తరువాత నిజంగా అబ్రహాము జీవితంలో జరిగిన మార్పులను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడునాడు. అంతేకాదు, నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలగజేసి నీలోండి జనములు వచ్చినట్లు నియమించదును, రాజులు నీలోండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడినై ఉన్నట్లు నాకును నీకును నీ తరము వారిలో నీ సంతతికి మధ్య నా నిబంధనను స్థిరపరచెదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని కృప చాలా గొప్పది. దేవుని యొక్క కార్యాలు చాలా అద్భుతమైనటువంటి. అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి అబ్రహాము కూడా దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. అంతేకాదు, అబ్రహాము దేవునికి ఎంత విధేయత చూపించాడంటే, అబ్రహామా అనగానే చిత్తము ప్రభు అనేటాడు. ఒకనాడు అబ్రహాముని పిలిచి, నీ బంధువుల ఇంటి నుండి నీ స్వదేశము నుండి నేను నీకు చూపించబోయే దేశానికి రమ్మంటే చిత్తం ప్రభు అన్నాడు. చూపించలేదు, చూపించబోయే దేశం. ఎంత విశ్వాసమో ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. మరొకసారి నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి మోరియా కొండ మీద తీసుకెళ్ళి నాకు బలర్పించమన్నాడు. చిత్తం ప్రభు అన్నాడు. నిజంగా అబ్రహాములో నుండి రాజులు రావడానికి, గొప్పవారు రావడానికి, అబ్రహామును అబ్రహాముగా మార్చబడ్డానికి చాలా దేవుని యొక్క సంకల్పం, దేవుని ప్రణాళిక అబ్రహాం పట్ల ఉంది ప్రియులారా. అందుకే అబ్రహాము మన విశ్వాసులకు తండ్రి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతేకాదు, అబ్రహాముకు దేవుడు మరి 75 ఇయర్స్లో వాగ్దానం చేసి 25 ఇయర్స్ ఎదురు చూశాడు. 100 సంవత్సరాలకు ఇస్సాకునిచ్చాడు. ఎంత గొప్ప విశేషం అంటే 25 సంవత్సరాలు కంటిపెట్టి ప్రార్థన చేశాడు. ఈనాడు చాలామంది కూడా 1-2 సంవత్సరాలు చేసి, లేకపోతే ప్రార్థన మర్చిపోయి ఇక నా వాళ్ళ దేవుడు చేయడని విడిచిపెట్టిన వారిని మనం చూస్తున్నాం. ఈ ఉదయకాలం దేవుని దీవెన కావాలంటే, దేవుని ఆశీర్వాదం కావాలంటే, దేవుని చిత్తం జరిగించాలంటే ఎంతో ప్రయాసపడాలి, ఎంతో విధేయతలు కావాలి, ఎంతో భయభక్తులు, శ్రద్ధ దేవుని ఎడల చూపించాలి. కనుక ఈ ఉదయకాలమున దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రభు సన్నిధిలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రతిరోజు వాగ్దానాన్ని మీరు అంత సామాన్యంగా తీసుకోకండి. అసాధారణమైన దేవుని మాటలు, మన జీవితాలను మార్చేటటువంటి వాగ్దానాలు, ఇవన్నీ కూడా మన నిత్య జీవితంలో గొప్ప స్థితికి మనం తీసుకొని వెళ్తాయి ప్రియులారా. కాబట్టి దేవుని వాగ్దానం నిత్యము జ్ఞాపకం చేసుకోవాలి, అశ్రద్ధ చేయొద్దు. అందుకే ఎక్కువసేపు కూడా దేవుని వాగ్దానం మీతో మాట్లాడలేదు. 2-3 నిమిషాలే. ఈ 2-3 నిమిషాలు దేవునికి మీ హృదయంలో సోటిచ్చినట్లయితే దేవుని వాక్యం అంటుంది, నీ ఆవరణలో 1 దినం గంట 1000 దినముల కంటే శ్రేష్టం. 1 నిమిషం గడిపితే కొన్ని రోజుల లెక్కలోనికి మీరు వస్తారు. కాబట్టి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని మనం చూసాం. ఏంటి ఆ వాగ్దానం అంటే, నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదును, రాజులు నీలో నుండి వచ్చెదరు. అవును ప్రియులారా, నీ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటారు, నీ సంఘము ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎప్పుడు అంటే దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని స్తుతించి గణపరిచి ఆరాధిద్దాం. అట్టి కృప ఈ ఉదయకాలమున ప్రభు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, కృపగలిగినటువంటి మా రాజా, నువ్వు వాగ్దానం అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం మాది ప్రభ. అబ్రహాము విశ్వాసులకు మా తండ్రిగా మీరు పిలువబడ్డారు తండ్రి. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మా నిత్య జీవితంలో నిన్నెరిగి నాయన నీ వాక్యానుసారంగా జీవించి
నీకు మాత్రమే లోబడి నీ వాగ్దానములన్నీ స్వతంత్రించుకునే విధంగా కృప చూపుతూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ రమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల వాగ్దానాన్ని ఎత్తిపట్టి స్తుతించండి. ఇతరులకు షేర్ చేసి వారిని మీరు దేవుని దీవెనకు పాత్రలు కాండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.